మేడం చెప్పండి, కోవా బన్ తిన్నారా? తినిపిస్తున్నారా? కోవా బన్నుని రామ్ ప్రసాద్ గాని శ్యామ్ ప్రసాద్ గాని చేసిస్తే తింటా అండి. అబ్దుల్లా చేసిస్తే అందులో ఉమ్మిండో ఉచ్చబోసిండో పిల్లలు కాకుండా మందులు వేసిండో వాడు ఇంకేమైనా రైసిన్, ఒకవేళ వాడు చైనాలో డాక్టరేట్ చదువుకొని వచ్చేసి అందులో రైసిన్ వేసిండు ఎవరికి తెలుసు. కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను, రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. వీళ్ళ ద్వేషం ఏ స్థాయిలో ఉందో వినండి. మేడం చెప్పండి, కోవా బన్ తిన్నారా, తినిపిస్తున్నారా? కోవా బన్ని రామ్ ప్రసాద్ కానీ శ్యామ్ ప్రసాద్ కానీ చేసేసి తింటా అండి. అబ్దుల్లా చేసేసి దాంట్లో ఉమ్మిండో ఉచ్చపోసిండో పిల్లలు కాకుండా మందులు వేసిండో వారు ఇంకేమైనా రైసిన్ వేసిండో ఎవరికి తెలుసు. కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను, రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. విన్నారు కదా, ముస్లింలు అంటే ఇంత విషమా, ఇంత ద్వేషమా? ఒక సామెత ఉందండి, ఏ లై కెన్ ట్రావెల్ హాఫ్ వే అరౌండ్ ద వరల్డ్ వైల్ ద ట్రూత్ ఈజ్ స్టిల్ పుట్టింగ్ ఆన్ ఇట్ షూస్. నిజం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ప్రపంచం అంతా చుట్టేసి వస్తుందంట. అయితే మేడం మీరు ఒకసారి ఈ రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి తినండి. వీళ్ళు అబ్దుల్లాలు కాదు. వరంగల్ జిల్లా నెక్కొండలో 2024 మార్చిలో ఐస్ క్రీంలో వీర్యం కలుపుతూ రాజస్థాన్కు చెందినటువంటి కాలురామ్ కురాబియా పట్టుబడగా ఈ అసహ్యకరమైనటువంటి ఘటనను ఎన్డీటీవీ మార్చ్ 20, 2024 మరియు ద హిందూ రిపోర్ట్స్ చేశాయి. ఐస్ క్రీంలో వీర్యం కలిపినటువంటి వ్యక్తి ముస్లిం అని వైరల్ చేశారు. నిందితుడి పేరు కాలురామ్ కురాబియా, ఇతను రాజస్థాన్కు చెందినటువంటి హిందూ అని నెక్కొండ పోలీసులు స్పష్టం చేశారు. ఇంత నీచంగా తినే ఐస్ క్రీంలో స్వతహాగా అతని వీర్యం కల్పించాడు. పైగా కొంతమంది మతోన్మాదులు ఆ అసభ్యకరమైనటువంటి పనికి పాల్పడింది ఒక ముస్లిం అని ప్రచారం చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. అతను అబ్దుల్లా కాదు, మీ ఓడే. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో రీనా దేవి అనే మహిళ పిండిలో మూత్రం కలుపుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఘటనను ఇండియా టుడే అక్టోబర్ 16, 2024 ప్రచురించింది. ముందు దీనిని ముస్లిం పని మనిషి పిండిలో మూత్రం కలిపి రోటీలు చేస్తుందని ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసినటువంటి నిందితురాలి పేరు రీనాదేవి అనే హిందూ మహిళ. తన యజమానితో ఉన్న కోపంతో ఆమె ఈ పని చేసినట్లు ఒప్పుకుంది. విచిత్రం ఏంటంటే ఇలాంటి దరిద్రాలన్నీ చేయడము, ముస్లింల మీద నెట్టివేయడం, ఆ తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషం చిమ్ముతూ ముస్లిం వ్యాపారం దెబ్బతీయడం. చాలా బాగుంది మీ రాజకీయ నాటకం. అంతేకాదు అస్సాంలోని గువాహటిలో 2021 ఆగస్టులో పానీపూరి నీటిలో మూత్రం కలిపినటువంటి అక్రూల్ సాహిని ఒక హిందూ అని హిందుస్థాన్ టైమ్స్ ఆగస్టు 21, 2021 ధృవీకరించింది. ముందు పానీపూరి నీటిలో మూత్రం కలిపిన వ్యక్తి ముస్లిం అని ప్రచారం జరిగింది. అస్సాం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత తెలిసిందేంటంటే అతని పేరు అక్రూల్ సాహిని, ఇతను కూడా హిందూ మతానికి చెందినవాడే అని. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. భోపాల్లోని 2011లో తన యజమాని ఆహారంలో ఉమ్ము మరియు మూత్రం కలిపిన మహిళ పేరు ఆశా కౌశల్. ఈ ఘటనను టైమ్స్ ఆఫ్ ఇండియా 2011 రిపోర్ట్ చేసింది. అయితే మరీ దారుణమైన విషయం ఏమిటంటే హసీనా అనే ముస్లిం మహిళ తన యజమాని ఆహారంలో మూత్రం కలిపిందని ప్రచారం చేశారు. పోలీసులు సీసీటీవీ ఆధారంగా విచారిస్తే ఆ మహిళ పేరు ఆశా కౌశల్, ఆమె హిందూ మతానికి చెందిన మహిళ అని తేలింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే హిందువులందరూ ఇలా చేస్తారని చెప్పడం సరైనది కాదు. కొంతమంది దుర్మార్గులు ఇలా చేస్తారు, వారు అన్ని మతాలలో ఉంటారు. మీరు ముస్లింలు కల్తీ వ్యాపారాలు చేస్తున్నారు అని అంటున్నారు, మరి హిందువులో కల్తీ వ్యాపారాలు చేసేవారు లేరా? కల్తీ అనేది మతంలో ఉండదు, మనిషిలో ఉంటుంది. ఈ నెల ఫిబ్రవరి 22న రాజమండ్రిలో కల్తీ పాలు అమ్మడం వల్ల 4 పిల్లలు చనిపోయారు, 16 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ కల్తీ పాలు అమ్మింది వలి లేదా అలీ కాదు, గణేష్ అనే ఒక హిందూ. ఒకవేళ గణేష్ పేరుకు బదులు గఫూర్ ఉన్నట్లయితే ఈ పాటికి మీరు మిల్క్ జిహాద్ అని డిబేట్లు పెట్టేసేవారు. కానీ ఆ ఛాన్స్ మీకు దొరకలేదు. అంతేకాదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2, 2025 ప్రకారం తెలంగాణలోని ప్రముఖ డైరీ సంస్థ అయినటువంటి శక్తి డైరీ, ఈ సంస్థ ప్రాంగణంలో అధికారులు తనిఖీ చేసినప్పుడు అక్కడ నిల్వ చేసిన నెయ్యిలో చనిపోయిన బల్లులు, ఈగలు మరియు దోమలు కనిపించాయి. ఇది లక్షలాది మందికి పాలు, పెరుగు సరఫరా చేసే సంస్థ. మరి ఈ డైరీ ఫారం ముస్లింలది కాదు కదా, హిందువులే దీని యజమానులు. అయినా వారు ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు. కాబట్టి మతంలో ఉండదు, మనుషుల్లో ఉంటుంది కల్తీ. అదేవిధంగా బెంగళూరులో అత్యంత పాపులర్ అయినటువంటి, అదేవిధంగా హైదరాబాద్లోని మాదాపూర్లో శాఖను ప్రారంభించినటువంటి రామేశ్వరం కేఫ్లో 2024 మే 23న ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో అక్కడ 100 కేజీల ఎక్స్పైర్డ్ మినపప్పు, పాత పాలు మరియు పెరుగు లభించాయి. ఈ ఘటనను ఎన్డీటీవీ మరియు ద హిందూ మే 24, 2024న ప్రముఖంగా ప్రచురించాయి. హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో శుచి శుభ్రత పాటిస్తామని చెప్పే ఇలాంటి పెద్ద సంస్థలే గడువు ముగిసినటువంటి అపరిశుభ్ర పదార్థాలను వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి వీరు ముస్లింలు కాదు కదా. ఇలా ఇంకా నేను చాలా చెప్పగలుగుతాను. బులందర్ షహర్కు చెందినటువంటి అజయ్ అగర్వాల్ అనే వ్యాపారి 2024 సెప్టెంబర్ 30న డిటర్జెంట్ యూరియా
యూరియా వంటి కెమికల్తో నకిలీ పాలు పన్నీర్ను తయారు చేస్తూ పట్టుబడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1, 2024 ప్రచురితమైనది. అంతేకాదు హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉన్న ప్రముఖ హల్దీరామ్స్ అవుట్లెట్లో బూజు పట్టినటువంటి ఫంగస్ మిఠాయిలు అమ్ముతున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మరి వీరిని ఫుడ్ జిహాద్ అని అనగలమా? కల్తీకి మతం రంగు పులవడం ఎంత హాస్యాస్పదమో ఒక్కసారి మీరే ఆలోచించండి. అజయ్ అగర్వాల్ చేసిన నకిలీ పాలు తాగితే రాని రోగం, అబ్దుల్లా అమ్మే 10 రూపాయల కోవా బన్ తింటే వస్తుందని ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం? పేదవారి ఆత్మ గౌరవాన్ని రోడ్డు మీద నలిపివేయడం వల్ల మీరు సాధించిందేంటి? ఆహార నాణ్యత అనేది వ్యక్తి యొక్క నీతిపై, వ్యాపార సంస్థ యొక్క శుభ్రతపై ఆధారపడి ఉంటుంది, కానీ మతంపై కాదు. కల్తీ చేసేవాడికి కులం మతం ఉండదు, వాడికి కేవలం డబ్బు మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మన ప్రభుత్వాలు, అధికారులు కల్తీని అరికట్టాలి, కానీ అది మతం పేరుతో సామాన్య వ్యాపారులను వేధించడం ద్వారా కాదు. ఇప్పటివరకు నేనైతే చెప్పినటువంటి ఉదాహరణలు ఉన్నాయో అవి హిందువులను తక్కువ చేసి మాట్లాడడం కాదు, ముస్లింలను ఎక్కువ చేసి మాట్లాడడం కాదు. ముస్లింలలో కూడా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడేటటువంటి వారు ఉంటారు, ఇలాంటి కల్తీ వ్యాపారాలు చేసేవారు ఉంటారు. వారందరికీ కావాల్సింది డబ్బులే కానీ మతం కాదు. కాబట్టి అవి ఆ వ్యక్తుల యొక్క తప్పే తప్ప ఆ మతాలకు సంబంధించిన తప్పులు ఎంత మాత్రం కాదు. ఇవన్నీ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే కల్తీకి మతం లేదని నిరూపించడం మాత్రమే. కాబట్టి మోనికా సుంకర వంటి వారు చేసే ప్రసంగాలు సమాజంలో మనుషుల మధ్య గొడవలకు దారితీస్తాయి. మనం తినే ఆహారం నాణ్యంగా ఉందో లేదో చూడడానికి FSSAI వంటి ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. కేవలం ఒక వ్యక్తి పేరు లేదా మతం చూసి వారు అమ్మే ఆహారం విషయం అని ప్రచారం చేయడం ఇది సరైనటువంటి పద్ధతి అస్సలు కాదు. కాబట్టి కల్తీకి మతం లేదు, కానీ కొంతమంది సోషల్ మీడియా వ్యూస్ కోసం లేదా రాజకీయ లబ్ధి కోసం ఆహారాన్ని కూడా మతం రంగు పులుముతున్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజు మనం తినే ఆహారంలో కూడా విషపూరితమైన విద్వేషాన్ని వెతుకుతున్నాం. మిత్రులారా, ఒక వ్యక్తిని అతను చేసే పనిని బట్టి కాకుండా అతని మతాన్ని బట్టి తులనాడడం సంస్కారమా? తేజస్వి మీడియా వీడియోలోని మోనికా సుంకర మరియు ప్రియా చౌదరి చేసిన వ్యాఖ్యలు మన సమాజంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల పట్ల అపనమ్మకాన్ని పెంచేలా ఉన్నాయి. ఆ మహిళా మాటల్లో ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆమె కేవలం రామ్ ప్రసాద్ లేదా శ్యామ్ ప్రసాద్ వంటి పేర్లు ఉన్న వారి దగ్గరే తింటానని, అబ్దుల్లా దగ్గర తినని చెప్తుంది. రెండోది, ముస్లింలు ఆహారంలో ఉమ్మి వేస్తారు లేదా ఉచ్చపోస్తారని అంటుంది. ఇక 3, ఈ ఆరోపణల ద్వారా హిందువులు తయారు చేసే ఆహారం ఎప్పుడు సురక్షితం అనే భ్రమను కూడా కలిగిస్తుంది. ఈ ఆరోపణల వెనుక ఒకటి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం, 2 రాజకీయ లబ్ధిని పొందడం తప్ప మరొకటి ఏమీ లేదు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆరోపణలు కేవలం ఒక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి మాత్రమే సృష్టించినటువంటి కుట్రపూరిత సిద్ధాంతాలు మాత్రమే. ఎవరైనా ఆహారంలో కల్తీ చేస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. FSSAI వంటి ప్రభుత్వ సంస్థలకు మీరు ఫిర్యాదు చేయండి. చట్టం ఎవరికి ఆధార్ కార్డు చూసి శిక్ష వేయదు, నేరాన్ని చూసి వేస్తుంది. అసలు విషయం ఏంటంటే కల్తీ చేసేవాడికి దేవుడు అంటే భయం ఉండదు, కేవలం డబ్బు మీద ఆశ మాత్రమే ఉంటుంది. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎవడైనా కానీ. కాబట్టి ఆహార విషయంలో నిజమైన అవగాహన అంటే కల్తీ చేసే వారిని మతంతో సంబంధం లేకుండా నిలదీయడమే. తప్పు ఎవరు చేసినా తప్పే, కాబట్టి మతాన్ని కాకుండా నాణ్యతను మరియు శుభ్రతను మాత్రమే మనం గమనించాలి. అప్పుడే మన సమాజం బాగుంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అయితే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వారికి ఒక మనవి, ఇక్కడ మౌనిక సుంకర గారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు, వీరి గురించి మీరు కామెంట్ చేసేటప్పుడు మీరు నీతి బాహ్యమైనటువంటి కామెంట్స్ పెట్టకండి. వారు కూడా మన సోదరిమణులే. కాబట్టి మంచి పద్ధతిలో మీరు కామెంట్స్ పెట్టండి. మీరు చెడుగా అశ్లీలంగా కామెంట్ పెట్టేసి మీ ఉపవాసాలను, మీ విశ్వాసాన్ని భంగం చేసుకోకండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.